ఈ రోజు కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాం. ఆ రోజైతే వచ్చేసింది. అదే మా చర్చ్ యానివర్సరీ. చర్చ్ యానివర్సరీ అంటే నువ్వు నేను కాదు. మనతో పాటు మీ చుట్టాలు, మా చుట్టాలు అబ్బో! మనకు తెలిసిన వాళ్ళందరూ కలుసుకొని పెద్ద గ్రాండ్‌గా చేసిన ఒక పెద్ద ఫంక్షన్. ఈలోపు పైన ప్రేయర్ స్టార్ట్ అయిపోయింది. కింద వంట కూడా స్టార్ట్ అయిపోయింది. పెద్ద ఫంక్షన్ అన్నారు, క్యాటరింగోళ్ళు ఎవరు లేరని ఆలోచిస్తున్నారా? మా చర్చ్‌లో ఏ ఫంక్షన్ అయినా మేమే చేసుకుంటాం. మన ఫంక్షన్ మనం చేసుకుంటే హ్యాపీనెస్సే వేరు. ఈలోపు వెల్కమ్ డ్రింక్ ఇమ్మని మనకి ఓ పని అప్పచెప్పారు. ఈలోపు మా తమ్ముడొచ్చి నేను కూడా పెద్ద గెస్ట్ అని చెప్పి డ్రింక్ తాగేసాడు. ఇదంతా ఎప్పుడు జరిగేదనుకోండి. ఈలోపు పైన ప్రేయర్ స్టార్ట్ అయింది కాబట్టి అందరూ రెడీగా కూర్చున్నారు. ప్రతి ఫంక్షన్‌లో అండి చిన్నపిల్లల హడావుడి భలే ఉంటది. ఈలోపు పెద్దోళ్ళందరూ పైన సిట్టింగ్ ఏసి ఎంతమంది గెస్టులు వస్తున్నారు, ఎవరికి ఎలా భోజనాలు పెట్టాలి, ఏంటి అనేది పెద్ద పెద్ద టాపిక్స్‌తో మాట్లాడుకున్నారు. ఈలోపు మా అందరితో కూర్చోబెట్టి వాళ్ళు కూర్చొని సిట్టింగ్ అది ఏపిచ్చేశారు. ఆ పని అయిపోయింది. ఇంక వెయిటింగ్. కింద ఉన్న ఫుడ్ కూడా పైకొచ్చేస్తుంది. కానీ అందరూ వెయిట్ చేస్తున్న బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఆ బిర్యానీ ఆ పొగలతో అలా దింపుతున్నప్పుడు అప్పుడే తినాలనిపించింది. కాకపోతే ఆళ్ళు ఊరుకోరని తెలిసి అప్పుడు తినలేదు. ఈలోపు 2 ఫంక్షన్‌లు కూడా కంప్లీట్ చేసాం. అన్నయ్య బర్త్‌డే ఉంది. అన్నయ్య యానివర్సరీ ఉంది. ఇది ఫైనల్ ఘట్టానికి మనం వచ్చేసాం. వచ్చిన చుట్టాలందరినీ ఫుల్ హడావుడితో మంచిగా వడ్డిచ్చేసి ఆల్ హ్యాపీగా సెట్ అయిపోయింది. మా వోళ్ళు ఫంక్షన్ స్టార్టింగ్‌లో కొనుక్కున్నారు కొత్త బట్టలు వేసుకుందామని. ఎండింగ్‌లో ఏసుకున్నారు. ఈలోపు నేను కూడా మా అమ్మ పక్కన కూర్చొని సిట్టింగ్ అది ఏసేసాను. మంచి మొక్కలు పడతాయని. ఈలోపు మన ఫైనల్ గెస్ట్‌లు కూడా కూర్చుని పోయారు. అది లాస్ట్‌లో మన ముఖ్యమైన ప్రియమైన శ్రీకాంత్ అన్నయ్య కూడా వచ్చేసాడు. సో, ఈరోజైతే ఇదే వ్లాగ్. థాంక్ యూ.